హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను కొత్త ప్లేస్కి వచ్చాను. ఇది మా అత్తమామలు పనిచేసే, ఇలా నేను పని చేయనీకి వచ్చాను. ఇక్కడ చూడండి, పెద్ద మర్రి చెట్టు ఉంది. చాలా అంటే చాలా, ఒక ఎకరం ఉంది. దీని కింద నేను కూర్చున్నాను. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం అంటే ఇట్లా వర్క్ చేస్తుర్రు. దీనిలో ఒక 50 ఎకరాలంతా పెద్దగా ఉంటుందంట ఇది. అయితే నేను సోమవారం నుంచి పనికి ఎక్కాను. ఇక్కడ మొత్తం వర్క్ అవుతుంది. రోడ్ తయారు చేయడం అట్లా అవుతున్నాయి. ఇదో చూడండి, బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇటాచీలు, టిప్పర్లు అవన్నీ ఉన్నాయి. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఖాళీగానే ఉన్నాయి. ఏదో చూడండి, రోడ్డు మొత్తం దోవింది. ఏదో రోడ్డు మొత్తం ఇట్లా చేసి, ఇక్కడ ఏంటంటే వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ మొత్తం మర్రి చెట్లే ఉన్నాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఇదైతే చాలా పెద్దగా ఉంది మర్రి చెట్టు. ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం తాడి చెట్లే ఉన్నాయి అన్నమాట. కళ్ళు, ఇట్లా తాడి కళ్ళు అలాంటివి తీసుకుపోతుర్రు. ఇక్కడ బాగా దొరుకుతుంది అన్నమాట. ఈ ప్లేస్ అంటే సలేశ్వరం, ఇక్కడ శంషాబాద్ పక్కన ఉంది. శంషాబాద్ ఈ నుంచి ఇట్లా స్ట్రేట్గా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఈ నుంచి 10 కిలోమీటర్స్ శంషాబాద్. ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కాడ అయితే చేపలు పడుతున్నాం రోజు. నిన్న పట్టినాం, ఈరోజు కూడా పట్టినాం. ఏదో చూడండి, ఇక్కడ బండి మీద ఒక ఆయన పోతున్నాడు కదా, అది కల్లులోటి తీసుకుపోతున్నాడు అనమాట. తాడి చెట్లు ఉన్నాయి, మొత్తం తాడి చెట్లే. ఇక్కడ నుంచి స్ట్రేట్గా పోతే శ్రీశైలం అంట. శ్రీశైలం పోయే రోడ్ ఇది. అయితే మేము వచ్చి ఇక్కడ వారం రోజులు అవుతుంది. మండే అట్లా వచ్చినాం. అప్పటి నుంచి వరకు మొత్తం గోడలు కడుతున్నాం. ఇప్పుడు నేను చూపిస్తే ఆడికి పోతున్నాను అనమాట. అయితే మొత్తం బేస్మెంట్, పెద్ద పెద్ద రాళ్ళతో బేస్మెంట్ కొడుతున్నాం. కానీ అది ఎందుకు కానీ ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడనే కాలువ ఉంది, చెరువు నుంచి ఇట్లా పోయే కాలువ ఉంది. ఆడ నుంచి అయితే రోజు చేపలు పడుతున్నాం మేము. చిన్న చిన్నవి మొత్తం నల్ల చేపలు అనమాట, పిసాచీలు అలాంటి చేపలు అనమాట అవి. అయితే నిన్న పట్టినాం, మొన్న పట్టినాం. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఇక్కడ వస్తే మొత్తం నెమిలీలు, కుందేలు అన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడ. రోజు కళ్ళు తాగుతున్నాం మేము. మొత్తం ప్లేస్ ఏదో ఎట్లుంది, మొత్తం 50 ఎకరాలు. మొత్తం చుట్టుపక్కల మొత్తం చెరువులే, మొత్తం తాడి చెట్లే. అక్కడ విమానం పోతుంది, మీకు కనిపించదు అనమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రోజు ఎగురుతూనే ఉంటాయి. ఎట్లుంది చూడు, ఫారెస్ట్ లాగా ఇట్లా తయారైంది. నాకు ఇలాంటి ప్లేస్ అంటే చాలా ఇష్టం. కానీ నేను ఎప్పుడు మా సైడ్ కూడా లేదు ఇంత ప్లేసు. అందుకని ఈ కడీలు చూసిర్రా, ఏదో రోడ్ వర్క్, ఇది రోజు రోడ్ వర్క్. ఈ కడీలు ఏంటంటే రోడ్ మార్కింగ్ అనమాట. ఏదో చూస్తారు కదా, ఇట్లా పోయి ఇట్లా కనిపిస్తుంది అట్లా. ఇక్కడ కుందేలు ఊళ్ళు వేస్తే మాత్రం కుందేలు బాగా పడతాయి. ఒకసారి ట్రై చేసినా కూడా, కాకపోతే పడలేదు. ఏంటంటే మనకు ఎటు నుంచి వేయాలో అర్థం కాక వేయలేదు. ఏదో మొత్తం తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఏదో తాడి చెట్లు, తాటి కుంజులు ఉన్నాయి. ఈడ కళ్ళు దొరుకుతాయి, అన్నీ దొరుకుతున్నాయి. మేమైతే బీభత్సంగా తాగుతున్నాం కళ్ళు. ఏదో ఇక్కడ డస్ట్ కనిపిస్తుంది కదా, వైట్ డస్ట్. ఇండే మా వరకు ఈ నుంచే కడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్క్ ఇంత కాలేదు, ఇంకా అవుతాయి. ఇంకా చాలా ఉంది వర్క్. సారీ, మీకు చెప్పడం మర్చిపోయినా. ఏంది గుండు తెప్పించుకున్నాడు అట్లా అనుకుంటున్నారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, నేను మొన్ననే అంటే ఈ నెలలో మా భార్య ప్రెగ్నెన్సీ జరిగింది. పాప లోపలనే చనిపోవడం వల్ల మేము చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఫస్ట్ వనపర్తికి తీసుకుపోయినాం. ప్రెగ్నెన్సీ పెయిన్స్ వస్తున్నాయని ఆడ పాప చనిపోయింది. ఆడ 5 days ఉన్నాం. ఆడ ఉండి ఇంకా
మా భార్యకు కిడ్నీ ప్రాబ్లం అట్లా వచ్చిందని మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ బాచుపల్లికి తీసుకొచ్చినాం. ఆడ ఒక 7 days ఏమి ఉన్నాం. అయితే ఆడ ఉండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. అది మీకు చెప్పలేదు. నేను హాస్పిటల్లో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అప్పుడు వీడియోలో నేను ఊర్లోనే ఉన్నాను కదా, అందుకోసం ఇట్లా జరగడం వల్ల ఇంకా ఆడ హాస్పిటల్లో ఉండి ఇంకా ఈడికి వచ్చి వర్క్ చేస్తున్నాం. అందుకని నా కోరిక తీరలేదు. అందుకని గుండు చేయించుకున్నా. అంటే గుండు కాదు, కటింగ్ చేయించుకున్నా. చూశారు కదా నా హెయిర్ ఎంత పెద్దగా ఉండేనో, అట్లా అనమాట. అప్పటి నుంచి ఇంకా పని చేయడానికి వచ్చిన. ఏదో అండి మేము రోజు ఇదే గోడ కడుతున్నాం. ఇదే గోడ ఆ నుంచి చాలా అంటే సారోల ప్లేసు ఇటు దాకానే ఉందన్నమాట. ఇటు నుంచి ఎండింగ్ అనమాట. దీని అవతల వాగు, చిన్న వాగు ఉంది. ఆ నీళ్ళు యువతలకి రాకుండా ఇట్లా గోడ కట్టిస్తుర్రు బాతోన. ఇదో ఇన్నే మేము రోజు వరకు చేసి తాటి చెట్లు చూడు, తాటి కుంజులు ఉన్నాయి పైన, కానీ మనం ఎక్కలేం కదా. అందుకని మేము అటు సైడ్ చెరువు పోతున్నాం రోజు చేపలు పట్టడానికి. ఆడ నుంచి చేపలు పడుతున్నాం. ఈ వాగు ఇట్లా పోయి అట్లా పోతుంది. నీళ్ళు ఆడుంది. ఈ సైడ్ అయితే నీళ్ళు లేవు. అక్కడ ఇంకా చేపలు పడుతున్నాం. నిన్న సాయంత్రం మేము కూడా చేపలు పట్టడానికి పోయినాం. ఈ సైడ్ అయితే తవ్విండ్రు కానీ అక్కడ రాళ్ళు లేవు. మట్టి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మెటీరియల్ ఏమి వేసుకోలేదు. నిన్న 2 లారీలు కంకర వచ్చింది. కంకర పోపించిన మీద ఈడ అంటే దీని మీద బెడ్ వేయాలన్నమాట. మొత్తం బెడ్ వేస్తే ఇది భూమి లెవెల్కి అవుతుంది పైన. ఇక్కడైతే కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ చిన్న రాళ్ళు ఉన్నాయి. ఈ మధ్య గ్యాప్లో ఇంకా రాళ్ళు అయిపోయినాయి, ఇంకా అవతల సైడ్ ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి ఆడికి నడుస్తుంది అనుకుంటా వరకు. డస్ట్ కూడా వచ్చింది. ఇక్కడక్కడ పోసిర్రు డస్ట్. నిన్న డస్ట్ లేకపోవడం వల్ల సగం వరకు ఆగిపోయింది. మేము 6 గంటలకు వచ్చి 2 గంటలకే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కదా, ఎండలో పని చేయలేం. అందుకొరకు డ్రమ్ ఏంది ఈడబెట్టిర్రు, అంటే గోడకి నీళ్ళు కొట్టాలి కదా, అందుకని పెట్టిర్రు. కానీ ఒక్కొక్క రాయి మాత్రం చిన్నగా లేవు, చాలా పెద్దగా ఉన్నాయి. మోయలేకపోతున్నాం. కష్టపడి రోజైతే వర్క్ చేసి, నాకు చాలా రోజులు ఇంటికాడ ఉన్నా కాబట్టి ఇట్లా ఊకే ఉండడం అలవాటు అయిపోయింది. ఏదైనా వర్క్ చేస్తే చాలా బాడీకి మంచిగా ఉంటుంది, అంటే పెయిన్స్ అనేది రావు. నేను సడన్గా పని చేస్తున్నా కాబట్టి వచ్చి రాళ్ళ పనే చేస్తున్నా. నడుములన్నీ పోతున్నాయి నావి. ఏదో నిన్న మధ్యాహ్నం నుంచి ఆడదాకా చేసినాం. మాలైతే వేయలేదు నిన్న డస్ట్ లేకపోవడం వల్ల. నిన్న పని దిగినాక 3 గంటలకు డస్ట్ వచ్చింది. ఈరోజు సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడైతే రేపైతే డస్ట్ వేసి దీన్ని లెవెల్ చేయాలన్నమాట, బేస్మెంట్. ఏదో చూడండి మర్రి చెట్టు ఎట్లా ఎండిపోయిందో. మొత్తం మర్రి చెట్లు, తాడి చెట్లే ఇవే ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుందండి. లొకేషన్ ఫుల్ బాగుంది. ఇది ఇక్కడ నుంచే అయితే రాళ్ళు ఉన్నాయి. మరి రేపటి నుంచి ఈ నుంచే స్టార్ట్ చేయాలి మేము. డ్రమ్ము, కంకర అన్నీ వచ్చినాయి. దీని అవతల పోతే చెరువు ఉంది, అది మీకు చూపిస్తా. చాలా చిన్న అంటే అంత చిన్న కాదు. మేము అన్నం తినేది ఈ చెట్టు కిందనే రోజు. ఏదో ఈ పైన ఉంది చూడు తాటి చెట్టు, ఆ నుంచి తాటి కుంజులు అయితే తెంపినాం మేము. కానీ అవి చాలా ముదిరిపోయినాయి, తినలేకపోయినాం. ఏదో అనిపిస్తుంది కదా, పడేసినాం. కొన్ని గట్టిగా ఉన్నాయి లోపల అని. మెత్త అయితే తింటాం కదా మనం. చాలా గట్టిగా అయిపోయింది. ఇంకా ఉండేవి కానీ పైన ఎక్కి తెంపుకోవాలన్నమాట. మనకు ఎక్కనికి రాక తెంపుకుంటలేము. ఏదో ఈ నుంచి స్ట్రేట్గా పోతే శంషాబాద్, ఇన్ని మా చెరువు ఉంది. ప్లేస్ చూడు ఎంత బాగుందో. ఈ ప్లేస్ ఎట్లా ఉందంటే, మన హనుమాన్ సినిమాలో హీరోగాని అక్క చెల్లిపోయినప్పుడు ఆ ప్లేస్లో కలుస్తారు చూడు వాళ్ళ అక్కను, ఇప్పుడు ఎట్లుంటుంది అట్లనే అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్ చూస్తే. రౌండ్గా చెట్లు ఉన్నాయి ఇదో కదా, అట్లనే ఉంది. అయితే ఇప్పుడు మీకు చూపిస్తా. అక్కడ చెరువు కాడికి పోదాం. చెరువు ఎట్లుందో చూపిస్తా. మనం ఇప్పుడు చెరువు కాడికి పోతున్నాం. ఈడ
కొద్దిగా భయంకరంగా అనిపిస్తుంది ఈ ప్లేస్లోకి వస్తే. ఏదో చూడండి, ఎందుకంటే మొత్తం చెట్లు చెట్లు ఎట్లనో ఒంటరిగా ఎట్లనో మన పుట్ట ఏమంటారు, మన పుట్టలు ఈ సమాధులు ఉంటాయి చూడు, అట్లా ఉంది ప్లేసు. కొంచెం భయంకరంగా ఉంటుంది. చుట్టూ చూసినా చెట్లు, ఎక్కడ చూసినా పాములు గీములు ఉన్నట్టు. ఈ ప్లేస్లకు వస్తే మనకు భయం అనిపిస్తుంది. చూడండి ఎట్లా ఉందో కదా, ఏదో ఇట్లా ఉంది. ఇదే చెరువు మీకు చూపిస్తా. ఇట్లా ఒకసారి ఇట్లా పోయినాం, సడన్గా ఈ దిల్ల చూస్తే ఏ జంతువు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఏమైనా వచ్చేస్తానంత భయం. ఇక్కడ ఏంటంటే పందులు కూడా ఉంటాయి, అడవి పందులు. ఇక్కడ చెరువు కాబట్టి నీళ్ళు తాగనీకి వస్తాయి. సడన్గా మన మీద అటాక్ చేసినా చేస్తాయి అవి, అట్లా అనిపిస్తుంది నాకు. కానీ ఈడ ఇసొంటి అడవిలా మనం ఏమైనా షికారు చేయాలంటే నాకు షికారు చేయాలనిపిస్తుంది. మొత్తం ప్లేసు షికారు చేసేలాగానే ఉంది. కుందేలో ఏదో, ఇది ఎండాకాలం కాబట్టి షికారు ఎండాకాలంలోనే చేస్తారు. ఇదో అండి, మనం చెరువు కాడికి వచ్చేసినాం, చెరువు కాడనే ఉన్నాం. మీకు ఈ ప్లేస్ చూపించాలని చూపిస్తున్నా. కొత్త ప్లేస్ నాకు నచ్చింది కాబట్టి నా సబ్స్క్రైబర్ కూడా చూపెట్టాలని. ఏదో చెరువు, దీని నుంచి మనం చేపలు పట్టేది. చేపలు అయితే చాలా ఉన్నాయి ఈ చెరువులో, చాలా అంటే చాలా పెద్ద, ఒక 15 కిలోల చేపలు. మొన్న మా మామ కూడా చెప్పిండు, పెద్ద 15 కిలోల చేపలు ఉంది జిల్లా అని. నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఉండొచ్చు నాకు తెలిసి. పడదామంటే మొత్తం ముళ్ళు ముళ్ళు ఉన్నాయి, అందుకని పట్టలేకపోతున్నా. దీనిలో ఎక్కడ చూసినా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. పెద్ద వల ఉండాలి దీనిలో, వల ఉంటేనే పని అవుద్ది. ఇప్పుడైతే పడతలేం. నిన్న ఎవరో, మొన్న మార్నింగ్ ఎవరో పడితే మా మామ చేపలు తెచ్చిండు. ఇప్పుడు అదే మా ఇంట్లో కూర. చూశారు కదండి ప్లేసు ఎట్లుందో. మీకు కూడా నచ్చింది ఆ ప్లేస్ ఎట్లుందో. ఇప్పుడు మన ఇంటికి పోదాం. ఈడ ఒంటరిగా ఉన్నాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇట్లా అడవి నాకు సిటీల కంటే ఇట్లా విలేజ్, ఇట్లా ఫారెస్ట్ ఇట్లా ఉంటేనే చాలా ఇష్టం నాకు. తాటి కుంజులు చూడు ఎట్లా ఉన్నాయో పైన. మీకు కళ్ళు ఎక్కువ అంటే తాటి కళ్ళు ఎక్కువ తాగరు, మన ఈత కళ్ళు ఎక్కువ తాగుతారు. అని ఏంటంటే ఈత కళ్ళు తాగితే మన కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి అట్లా అని చెప్తారు. ఒకసారి దాగి చూసిన, చాలా హార్డ్గా ఉంది, గొంతులో మండుతుంది. టేస్ట్ ఎక్కువ ఉండదు అనమాట, మన ఈత కళ్ళు అంత టేస్ట్ ఉండదు తాటి కళ్ళువి. ఐస్ చాలా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు సండే ఉంటే ఎవరు దిస్తలేరు, చేపలు పట్టేటోళ్ళు అట్లా పోతున్నారు. చూడండి మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఏదో ఈ చెట్టు కింద చాలా నీడగా ఉంది, చాలా బ్యూటిఫుల్. ఇక్కడ మనం ఎంతసేపు అయినా పడుకోవచ్చు, మంచి గాలి, మంచి నీడ. బండ్లు కూడా ఎన్నే పెట్టిరు, ఈరోజు వరకు బంద్ కాబట్టి. ఏదో చూడండి ఎంత పెద్దగా ఉందో. మన మహబూబ్ నగర్ మర్రి చెట్టు అంత పెద్దగా ఉంది. ఇది మాకు అక్కడ దగ్గర కూడా లేదు, దూరంలో ఉంది. అందుకని ఇంత దూరం వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. కూర్చోవడానికి మంచిగా ఏదో కింద కడీలు కూడా పెట్టినాం, ఏదో మన నాటే కడీలు పెట్టినాం కింద రాయి పెట్టి. ఊగనికి చూడండి ఈ వేర్లు ఎట్లున్నాయో, ఎంత బాగున్నాయో. నీడ చాలా బాగుంది కాబట్టి బండ్లు అందరూ ఎన్నే పెడుతుర్రు. టిప్పర్లు, జేసీబీలు, రోలర్లు అన్నీ ఎన్నే ఉన్నాయి. ఇంత మంచి ప్లేస్ ఎవరికైనా దొరుకుతుందా? ఏదో ఇటాచి 2 బండ్లు, ఏదో అవతల పక్క టిప్పరు, అన్నీ ఎన్నే ఉన్నాయి. ఎన్నే వర్క్ జరుగుతుంది, ఏదో ఆడనే వర్క్ జరుగుతుంది, ఈరోజు బంద్ కాబట్టి అందుకని నిన్నే ఉంది. చూశారు కదండి ప్లేసు, మన వర్క్ చేసే ప్లేసు ఎట్లుంది, బాగుంది కదా. నాకైతే చాలా సూపర్గా ఉంది. జంగల్లో వర్క్
ఇటువంటి ప్లేస్ ఉంటేనే చాలా బాగుంటుంది. మనం సీట్లో పని చేస్తే ఏమొస్తుంది, మనకు ఏదైనా చేయని ఫ్రీడమ్ ఉండాలండి ఇక్కడ ఏమైనా చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మనం చేసే వర్క్ మీకు చూపించలేదు కదా, ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు మనకు వీడియో తీయనీకి రాదు కదా. మనం వర్క్ చేసేటప్పుడు ఎవరైనా వీడియో తీస్తుంటే బాగుంటుంది, కానీ వర్క్ చేసేటప్పుడు నాకు వీలు కాలేదు, అందుకని చూపించలేదు. అయితే చూపించిన కదా ఎట్లుందో అట్లా. ఇప్పుడైతే మనం రిటర్న్ పోతున్నాం మర్రి చెట్టు కిందకి. చెట్టు చాలా పెద్దగా ఉంది, నీడగా మంచిగా కింద సాప్ వేసుకొని మంచిగా పడుకోవచ్చు, అంత మంచిగా ఉంది మర్రి చెట్టు అయితే. ఇంకా మీకు ఇప్పుడే వచ్చినా కాబట్టి నాకు కొద్దిగా తెలిసినంత మీకు చూపించిన, ఇంకా చూపిస్తా అండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ షేర్ చేయండి. మరి మంచి మంచి వీడియో కోసం నేను అప్పుడప్పుడు చేపల షికారికి పోతా, ఏదైనా తాటికలు ఇట్లా పడుతూ ఉంటారు కదా, అన్ని వీడియోస్ చూపిస్తా. అందుకోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ జరిగే వాతావరణం అన్నీ చూపిస్తా. ఇటువంటి మన సైడ్ ఉండదు కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. ఓకే.